పెసరపప్పు నువ్వుల టోస్ట్ చేయబోతున్నాము. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు నువ్వుల టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు పిండి, నువ్వులు, ఉప్పు, స్వీట్ కార్న్, బ్రోకలీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, బ్రౌన్ బ్రెడ్, నెయ్యి, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు ఏం చెప్తే అది స్టార్ట్ చేసేద్దాం. పెసరపప్పు నానబెట్టేసి ఒక 3-4 గంటలు నానబెట్టేసి మెత్తగా రుబ్బేసుకున్నాం. సో మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసాం. సో దీన్ని ఫస్ట్ మిక్సింగ్ చేసుకుందాం ప్రవీణ. మిక్సింగ్ బౌల్లో ఇది వేసుకుందాం. ఓకే. అన్ని రకాల టోస్ట్ చేసే తినే ఉన్నారు. ఇప్పుడు ఈ టోస్ట్ తిన్నాక మీరే చెప్తారు ఎంత ట్రెండీగా ఉంది. అవునా? ఓకే. సో దీంట్లో ఉప్పు, దీనికి తగిన మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను బ్రోకోలీ, కార్న్, అలా క్యాప్సికమ్ వేస్తున్నాను అనమాట. సన్నగా కట్ చేసిన బ్రోకోలీ, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చితోనే కారం. కొంచెం ఇది క్రీమీగా ఉంటుంది ఎందుకంటే క్రీమ్ వేస్తున్నాను ప్రవీణ. అలాగే మన టోస్ట్ శాండ్విచ్ బయట తింటే చీజ్ వేస్తారు కదా, చీజ్ ఎవ్రీడేకి బాగోదు కదా, అప్పుడప్పుడు ఇలా మీగడ కానీ క్రీమ్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఓకే. కొత్తిమీర, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో బ్రెడ్ స్లైసెస్ మీద ఇది అప్లై చేసుకోవాలి. పెసరపప్పు వల్ల కొంచెం ఇది అంతా బైండింగ్ లాగా ఉంటుంది. క్రీమ్ వేసే వల్ల క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెజ్జీస్ ఉన్నాయి, మనకు నచ్చిన వెజ్జీస్ ఉన్నాయి. సో మనం ఎంతవరకు పెట్టగలమో అంత పెట్టేయచ్చు. నువ్వులు, ఇది కొంచెం నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. ఓకే. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేద్దాం, తర్వాత ఉల్టా చేద్దాం. ఓకే. అది అయ్యే లోపల ఇంకొకటి చేస్తాం. టోస్ట్లో ఏవైనా మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని చేస్తే చాలా బాగా అవుతుంది. పెసరపప్పు సైడ్ కాల్చినప్పుడు కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి. బ్రెడ్ అయితే తొందరగానే మనకి హీట్ తీపేసేయండి. ఇప్పుడు సన్నటి మంట మీద కొంచెం బాగా ఎక్కువసేపు ఫ్రై. అవును. కొంచెం నెయ్యి వేయండి. వేయండి. కొంచెం మనకి నెయ్యి వల్ల ఈ పొగలు అలా వస్తాయి కదా. ఓకే. సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేద్దాం. ఓకే. సో మనం కొంచెం నెయ్యి వేసుకుంటూ పెసరపప్పు సైడ్ కొంచెం బాగా కాల్చుకుంటే టోస్ట్ రెడీ అనమాట. మీరు ఇది ఎక్కడైనా చూసారా? అలా ఐడియాలో ట్రై చేయలేదు. ఇది నా ఓన్ ఐడియా, నా ఓన్ రెసిపీ. ఒకసారి పెసరట్టు మిగిలితే బ్రెడ్ మీద వేసుకొని తిన్నాను.
తర్వాత వచ్చింది ఇలా చేస్తే పెసరట్టు మిగిలితే బ్రెడ్ మీద పెట్టారా? వా, శాండ్విచ్ లాగా తిన్నాను అనమాట. ఓకే. సో ఇది ఇలా వేస్తే ఎలా చేస్తే ఎలా ఉంటుందని కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెజిటేబుల్స్ యాడ్ చేసి అవును, చేస్తుంటే వచ్చేస్తాయి ఐడియా. అంతే. ఓకే. సో అప్పుడప్పుడు అంటే మనకి వంటలో ఐడియా రావాలి అంటే తింటూ ఉండాలి కూడా. పెసరపప్పే కాబట్టి ఉడకటం కూడా తొందరగా ఉడికిపోతుంది. మరి డైజెషన్ కూడా చాలా అవును. పెసరపప్పు నువ్వుల టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు పిండి, నువ్వులు, ఉప్పు, స్వీట్ కార్న్, బ్రోకలీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, బ్రౌన్ బ్రెడ్, నెయ్యి, కొత్తిమీర. పెసరపప్పు నువ్వుల టేస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టి రుబ్బుకున్న పెసరపప్పు పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో తగినంత ఉప్పు, బ్రోకలీ ముక్కలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకోవాలి. నువ్వులు వేసి బాగా గార్నిష్ చేయాలి. ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు నువ్వుల టోస్ట్ రెడీ.